ఉత్తర భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలలో వరదలు విధ్వంసం సృష్టించాయి. అనేక చోట్ల కొండ చర్యలు విరిగి పడటంతో పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. ఈ పిటిషన్పై విచారణ చేసిన సుప్రీంకోర్టు ప్రకృతి విపత్తులపై ఆందోళన వ్యక్తం చేసింది. కొండ ప్రాంతాల్లో అక్రమంగా చెట్లు నరికివేయడం వల్లే ఇంతటి స్థాయిలో వరదలు విరుచుకుపడ్డాయని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. హిమాచల్ ప్రదేశ్ లో వరదల వల్ల పెద్ద సంఖ్యలో కలప దుంగలు కొట్టుకుపోతున్న వీడియోలను ప్రస్తావిస్తూ పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని, దీనిపై వివరణ ఇవ్వాలని కేంద్రం రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. కొండ ప్రాంతాల్లో పర్యావరణ క్షీణతపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా సిజేఐ బిఆర్ గవాయ్, జస్టిస్ కె వినోద్ చంద్రన్లతో కూడిన ధర్మాసనం ఉత్తర భారతంలో నమోదవుతున్న వరుస విపత్తులపై ఆందోళన వ్యక్తం చేసింది. విచారణ సందర్భంగా భారత ప్రధాని న్యాయమూర్తి బిఆర్ గవాయ్ ఇలా వ్యాఖ్యానించారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్లలో సంభవించిన వరదలు, కొండ చర్యలు విరిగిపడిన ఘటనలు మనం చూసాం. వీడియోలో వస్తున్న అనేక కథనాలు, వీడియోల్లో వరద నీటి ప్రవాహంతో పాటుగా పెద్ద ఎత్తున కలప దుంగలు కొట్టుకొచ్చాయి. ఆ ప్రాంతాల్లో చెట్లను విస్తృతంగా నరికివేయడం వల్లే ఇదంతా జరిగినట్లు కనిపిస్తోందన్నారు.